హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర విశేషాలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నాను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఈ వీడియో వచ్చేసి 7 శనివారాల పూజ గురించి నాకు చాలా మెసేజ్‌లు వచ్చాయి కదండీ. అంటే పూజా విధానం ఒకసారి మళ్ళీ ఒక వీడియో చేయమని. దాని గురించి అయితే వీడియో చేస్తున్నాననమాట. 7 శనివారాల పూజ ఎలా చేసుకోవాలి? దానికి ఏం నియమాలు పాటించాలి ఏంటన్నదైతే నాకు తెలిసింది నేను పూజ చేసుకునే విధానాన్ని అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ 7 శనివారాల పూజ ఎవ్వరైనా చేసుకోవచ్చండి. దీనికి ఆనవాయితీ అనేది ఏం లేదు. మనం ఏదో ఒక కోరికతో ఆ స్వామిని తలుచుకొని మన కోరిక చెప్పుకొని ఈ 7 వారాల పూజని అయితే స్టార్ట్ చేయొచ్చండి. అంటే ఈ పూజ ఎక్కువగా ఏంటంటే సొంత ఇంటి కోసం, అలాగే పెళ్ళి, ఉద్యోగం, పిల్లలు ఇలా చాలా రకాలుగా అయితే ఈ పూజని చేసుకుంటారు. ఎక్కువగా నాకు తెలిసిందైతే సొంత ఇంటి కల నెరవేరడం కోసం అయితే ఈ పూజ చేసుకుంటారు అనమాట. మన కోరిక ఏదైనా మనం చెప్పుకొని ఈ పూజని అయితే స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా మనం నమ్మకంతో చేసుకోవాలండి. మన నమ్మకమే మనకి ఎప్పటికైనా మంచి జరుగుతుందనమాట. అయితే ఈ పూజకి ఎక్కువ హడావిడి అవసరం లేదు, ఎక్కువ ఖర్చు ఏమి ఉండదండి. సింపుల్గా చేసుకోవచ్చు. 7 వారాలు కూడా పూజ అనేది నార్మల్గా చేసుకోవచ్చు. అంటే ఈ స్వామివారు ఏంటంటే వడ్డీ కాసులవాడు కాబట్టి ఒక వారం ఎక్స్ట్రా చేయాలి. అంటే 8 వారాలు చేయాలి మొత్తం. 6 శనివారాలు నార్మల్గా చేసుకొని 7వ శనివారం మాత్రం పూజ చేసుకోవాలన్నమాట. 7 శనివారం పూజ అంటే 7వ శనివారం ఏంటంటే అన్ని రకాలు మనం పిండి వంటలు, పళ్ళు ఏం పెట్టుకుంటామో అన్నీ కూడా 7 ఉండాలన్నమాట. 7 రకాల పళ్ళు ఉండాలి, 7 రకాల పిండి వంటలు అయితే ఉండాలి. అప్పుడు పిండి వంటలు మనం పెట్టేవి ఏంటంటే మనం స్వీట్స్ ఇలాంటివి పెడతాం కదా, అవి 7 పెట్టుకోవాలి, పళ్ళు అయినా అలాగే. అయితే మెయిన్గా ఈ పూజలో ఉండాల్సింది చక్కెర లడ్డు అండి, స్వామివారికి ఇష్టం అనమాట. అది చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ పూజ చేసుకునేవారు చాలా రకాలుగా చేసుకుంటారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తారనమాట. నేను చేసే విధానాన్ని అయితే మీకు చెప్తున్నాను. ఈ పూజ ఏంటంటే మార్నింగ్ అయితే శనిదేవునికి ఫస్ట్ పూజ చేసుకోవాలండి. ఈవినింగ్ స్వామివారికి పూజ చేసుకోవచ్చు. స్వామివారికి చేసుకొని ఈవినింగ్ అయితే చక్కెర లడ్డు అనేది నైవేద్యంగా పెడతారు. అయితే రోజంతా ఉపవాసం ఉండాలి. ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత ఏదైనా పళ్ళు ఇలాంటివి తీసుకోవాలన్నమాట. అలా ఉపవాసం ఉండలేని వాళ్ళు మార్నింగ్ అయితే చేసుకోవచ్చండి. నేను కూడా ఇప్పుడు మార్నింగే చేసుకుంటాను. అంటే మనం పూజ చేసేటప్పుడే శనిదేవుని స్తోత్రం ఇలా చదువుకొని తర్వాత స్వామివారి పూజ అయితే స్టార్ట్ చేయొచ్చు. పూజ అయిపోయాక ఇంకా ఆ రోజు ఏంటంటే ఉపవాసం ఉండాలి. అంటే ఒంటిపూట చేసి సాయంత్రం స్వామివారికి మళ్ళీ దీపం, మనం పూజ మందిరంలో దీపం పెట్టుకొని గోవిందనామాలు ఏమైనా చదువుకొని నైట్కి అయితే ఏవైనా పళ్ళు ఇలాంటివి తీసుకుంటే మంచిదన్నమాట. లేదంటే టిఫిన్ అయినా చేయొచ్చు. అయితే పూజ విధానం ఏంటంటే మార్నింగ్ పూజ చేసే ముందు మనం తొందరగా లేచి మార్నింగ్ 7 గంటల లోపు అయితే పూజ అనేది పూర్తి చేసుకుంటే మంచిదండి. అయితే తొందరగా లేచి ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసుకొని ఇంక స్నానం అంతా చేశాక నైవేద్యం అయితే చేసుకోవాలి. నేనైతే మట్టి కుండలో నైవేద్యాన్ని తయారు చేస్తున్నాను. మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను, షార్ట్ వీడియోస్. అంటే మట్టి కుండలో నైవేద్యం స్వామివారికి ఎందుకు ఇష్టం ఏంటనేసి, అంటే కుమ్మరవాని భక్తి స్వామివారి అనుగ్రహం అని వీడియో పెట్టాను అనమాట. దీని గురించి అంటే స్వామివారి పూజ చేసేటప్పుడు వీలైతే నేను మట్టి కుండల నైవేద్యం అనేది తయారు చేసుకుంటాను. అయితే ప్రతి వారము చేయను, పరమాన్నం చేసేటప్పుడు మట్టి కుండలో చేస్తానన్నమాట. అయితే ఈ వారం అయితే మట్టి కుండలో పరమాన్నం చేసి స్వామివారికి పెట్టాను. మట్టి కుండలో వండిన, మట్టి పాత్రలో పెట్టిన ఇష్టమేనండి స్వామివారికి. అయితే ఈ నైవేద్యం తయారు చేస్తూ మనం పూజ ఎక్కడ చేసుకుంటామో ఆ ప్లేస్ని క్లీన్ చేసుకొని ఇంకా పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. స్వామివారికి పీఠాన్ని వేస్తాం కదా, పీఠం కూడా బొట్లతో అలంకరించుకొని ఆ పీట పైన అయితే ఒక పసుపు క్లాత్ని వేసుకోవాలండి. పసుపు క్లాత్ పైన బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి దానిపైన స్వామివారి ఫోటోని అయితే పెట్టాలి. స్వామివారి ఫోటో ఏంటంటే స్వామివారితో పాటు లక్ష్మీదేవి ఉన్న ఫోటో పెట్టుకుంటే మంచిది. స్వామివారు ఒక్కరు ఉన్న ఫోటో పెడితే లక్ష్మీదేవిది చిన్న విగ్రహం లాంటి పెట్టుకుంటే మంచిది అనమాట. పూజలో ఏంటంటే స్వామివారికి, అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. పూజలో లక్ష్మీదేవి అష్టోత్తరం, స్వామివారి అష్టోత్తరం, ఇంకా పద్మావతి అష్టోత్తరం ఉంటాయి. అవి చదువుకొని పూజ అయితే చేసుకోవాలి. ఇంకా అన్నీ ముందే పూజకి అన్నీ మనం పూజ సామాన్లు అనేది క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, వాటికి ఇలాగా బొట్లతో అలంకరించుకొని పెట్టుకొని స్వామివారికి ఏంటంటే తులసిమాల ఎక్కువ ప్రీతికరం అనమాట. ఆ రోజు తులసిమాల అయితే తప్పనిసరిగా వేయాలి. తులసిమాలతో అలంకరించుకున్నాక పువ్వులతో కూడా అలంకరించుకోవాలి. స్వామివారు ఏంటంటే అలంకరణ ప్రియులండి, ఎంత బాగా అలంకరించుకుంటే అంత మంచిదనమాట. అయితే అలంకరించాలని ఎక్కువ పువ్వులు కొనాలి, లేదంటే ఎక్కువగా గ్రాండ్గా డెకరేట్ చేయాలని కాదండి. మనకున్న పువ్వులు మన చెట్లు అయినా చాలు స్వామివారికి అందంగా అలంకరించుకోవాలన్నమాట. అలంకరించుకున్నాక పిండి దీపాలకి
పిండిని అయితే తయారు చేసుకోవాలి. పిండిని అయితే నేను కలిపి పెట్టుకున్నాను, ఇందులో చూపించలేదు. ఈ 7 వారాలు కూడా స్వామివారికి పానకము వడపప్పు అనేది మెయిన్ అనమాట. ఆ 2 ఉండాలి. ఇంక తర్వాత మనకు వీలైన దాన్ని బట్టి ఏ నైవేద్యమైనా చేసి పెట్టుకోవచ్చు, పళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. అన్నీ రెడీ చేశాక ఫస్ట్ అయితే వినాయకుని పూజ చేసుకోవాలండి. మనం ఏ పూజ చేసినా వినాయకుని పూజించాకే ఏ వ్రతమైనా చేయాలి. తర్వాత ఏంటంటే పిండి దీపాలు 2 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు, 5 మన ఇష్టమేనండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. కొంతమంది 7 కూడా పెడతారు. నేనైతే 2 పెట్టుకుంటున్నాను, 1 పెట్టుకోవచ్చు. ఒక ప్రమిదకి 7 ఒత్తులు 1 ఒత్తుగా చేసి వేసుకోవాలన్నమాట. 2 పిండి దీపాలు పెట్టుకొని మిగతావి నార్మల్గా మనకు నచ్చిన దీపాలు పెట్టుకోవచ్చు అనమాట. 7వ వారం మాత్రం 7 పిండి దీపాలు పెట్టుకోవాలి. అయితే వీటితో పాటు వినాయకుడికి కూడా ఒక దీపం అనేది పెట్టుకోవాలి. ఈ నైవేద్యాలతో ప్రతిరోజు కూడా ఈ 8 వారాలు కూడా చిమ్మిడి అనేది పెట్టాలండి. నువ్వులది చిమ్మిడి ముద్ద అంటాం కదా, అది శనీశ్వరునికి ఇష్టమైన నైవేద్యం అనమాట. అది శనీశ్వరునికి పెట్టాలి. ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకోవాలి. పువ్వులు తులసిమాలు తెచ్చేటప్పుడు పసుపు నీళ్ళు చల్లేసి అలంకరించుకోవాలన్నమాట స్వామివారికి. తర్వాత ఇంకా పానకం అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఈ పూజ చేసే ముందు ఏంటంటే మనం నిత్య దీపారాధన చేస్తాం కదా ఇంట్లో ముందు పూజ మందిలో పూజ చేసుకొని ఈ పూజకి అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. ఆ పూజ అయ్యాక ఈ పూజని స్టార్ట్ చేయాలి. పూజలో కూర్చునే ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. నైవేద్యాలన్నీ పళ్ళు మనం ఏమేమి పెట్టాలనుకుంటున్నామో అన్నీ పెట్టుకొని కూర్చోవాలి, అస్తమానం లేకుండా. అలాగే ఒక చెంబుతో నీరు కూడా పెట్టుకోవాలి ఎక్స్ట్రా, స్వామివారి దగ్గర పెట్టినవి కాకుండా. ఎందుకంటే ఆచమనం చేసుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలి. మనం గోత్రనామాలు చెప్పుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలండి. పూజ స్టార్ట్ చేశాక ముందు చెప్పాను కదా వినాయకుని పూజ చేసుకొని తర్వాత అయితే స్వామివారి పూజ చేసుకోవాలి. స్వామివారి పూజ చేసే ముందు శనీశ్వరుని స్తోత్రం ఏదో ఒకటి చదువుకోవాలండి. చదివాక అక్కడ మనం పూజలో ఏంటంటే లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఏవైనా ఉంటే పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం ఉంటాయి. పువ్వులైనా పత్రులైనా ఏవైనా పట్టుకొని అక్కడ స్వామివారి దగ్గర వేసి అమ్మవారి దగ్గర పూజతో చేసుకోవచ్చు. ఏమీ లేకపోతే అక్షంతలు వేసి అష్టోత్తరం అయితే చదువుకుంటూ పూజ చేసుకోవాలన్నమాట. అయితే మొత్తం పూజ అంతా ఇలా కంప్లీట్ చేసుకోవాలి. ఇంక చెప్పాను కదా నేను 2 ప్రమిదలు పెట్టుకుంటాను, పిండి ప్రమిదలని. ఇదిగోండి 2 పెట్టుకున్నాను. 2 ప్రమిదల్లో ఒక్కొక్క ప్రమిదలో 7 ఒత్తులు 1 ఒత్తుగా చేసి వేసుకున్నాను అనమాట. అలాగే వినాయకుడి దగ్గర ఒక ప్రమిది. నెక్స్ట్ మనకి నార్మల్గా మనం కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు. మనకి ఎన్ని దీపాలు పెట్టాలని పెట్టుకోవచ్చు. ఇంకా తాంబూలం పెట్టి నా దగ్గర ఉన్న పళ్ళు పెట్టి చిమ్మిడి నైవేద్యంగా పెట్టాను. అలాగే పరమాన్నం చేశాను కదా, మట్టి పాత్రలో పెట్టుకున్నాను అనమాట. అయితే దీపం వెలిగించేటప్పుడు అగరబత్తులతో వెలిగించవచ్చు, లేదంటే ఏకహారతితో వెలిగించవచ్చు అనమాట. వెలిగించి ఇంకా స్వామివారి దగ్గర చెప్పాను కదా అష్టోత్తరం చదువుకొని తర్వాత అయితే కథ ఉంటుంది. కథ చదువుకొని లాస్ట్లో ఇంకా గోవిందనామాలు చదువుకోవాలి. సాయంత్రం అయినా చదువుకోవచ్చు. సాయంత్రం కూడా దీపారాధన అనేది చేసుకోవాలండి. అంటే మనం పూజని సపరేట్ చేస్తాం కదా, ఇది హాల్లో ఇలా పెట్టుకుంటూ ఉంటాము. వీలవ్వకపోతే ఇవన్నీ తీసేసి స్వామివారిని మళ్ళీ మనం పూజ మందిలో పెట్టుకొని అక్కడ దీపారాధన అయితే చేసుకోవచ్చు. సాయంత్రం దీపారాధన చేసి గోవిందనామాలు చదువుకుంటే మంచిదండి. ఇంకా 6 వారాలు కూడా ఇలాగే సింపుల్గా చేసుకోవచ్చు. 7వ వారం మాత్రం చెప్పాను కదా 7 పిండి దీపాలు పెట్టుకోవాలి, 7 రకాల నైవేద్యాలు పెట్టుకోవాలి. నైవేద్యాలు కూడా మనం పెట్టే వంటలు, పిండి వంటలు అవి 7 ఉండాలన్నమాట. అయితే 7వ వారం ఎందుకు చేయాలి, 8వ వారం చేయకూడదని డౌట్ రావచ్చు కొంతమందికి. స్వామివారు 7 కొండల వారు కదండి, అతనికి 7 అంటే ప్రీతికరం అనమాట. 7వ వారం చేస్తేనే మనం అన్ని 7 పెడతాము. 8వ వారం చేసామంటే అన్ని 8 పెట్టాలి. అంటే 8వ వారం కంటే 7వ వారం చేసుకుంటే మంచిదనమాట. 7వ వారం వీలు అవ్వకపోతే 8వ వారం చేసుకోవచ్చు, లేదంటే 7వ వారం చేసుకుంటే మంచిది. 8వ వారం ఏంటంటే నార్మల్గా మనం ఈ 6 వారాలు ఎలా చేస్తామో అలాగే 8వ వారం ఒక ఎక్స్ట్రా వారం చేసుకోవచ్చండి. అయితే ఈ పూజ చేసేటప్పుడు ప్రతి వారం కూడా ఒకరికి తాంబూలం ఇవ్వచ్చు, ఒకరికి భోజనం అనేది పెట్టవచ్చు. అలా వీలవ్వదు అనుకుంటే 7వ వారం మనకు వీలైనంత వరకు భోజనం పెట్టవచ్చు. 7గురికి తాంబూలం అయితే ఇవ్వచ్చు. ఒక దంపతులకు మాత్రం భోజనం పెట్టి మనకు వీలైతే బట్టలు పెడితే మంచిదండి, లేదంటే భోజనం పెట్టి తాంబూలం పెట్టించినా మంచిదేనమాట ఆ రోజు. ఇలా మనకి వీలైనట్టు చేసుకోవచ్చు. అయితే 7వ వారం పూజకి మనకు వీలైనంత మందికి భోజనం పెట్టవచ్చు, లేదంటే ఒక దంపతులకైనా పెట్టవచ్చు. కానీ ఆ రోజు మగపిల్లలకి మాత్రం సాయంత్రం
పూజ చేసుకున్నాక మగపిల్లల్ని పిలిచి వాళ్ళకి నామాలు పెట్టి స్వామివారి నైవేద్యం పెట్టి వాళ్ళకి కర్చీపులు లాంటివి ఏమైనా ఇస్తే మంచిదండి. ఎందుకంటే స్వామివారు మగపిల్లలకి నామాలు పెట్టి మనం పెడతాం కదా, వాళ్ళ రూపంలో స్వామివారు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. మగపిల్లలకి అలా పెట్టుకుంటే మంచిది. మనము మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు నార్మల్గా ముత్తైదులకి తాంబూలాలు అనేవి ఏడిచ్చుకుంటాము. ఈవినింగ్ టైంలో మగపిల్లలకి పెట్టుకుంటే మంచిదండి. ఇవి ఈవినింగ్ అవ్వదంటే మార్నింగ్ పూజ అయ్యాకైనా మగపిల్లలకి పెట్టుకోవచ్చు అనమాట, నామాలు పెట్టేలా పెట్టుకుంటే. అయితే ఈ పూజలో ప్రతిదీ నామాలు పెట్టుకుంటే చాలా మంచిది. పూజ సామాన్లకి, మనం ప్రసాదం చేసే పాత్రకి నేనైతే గ్యాస్ స్టవ్తో సహా నామాలని పెట్టుకుంటాను. మనం కూడా నామాలు పెట్టుకుని పూజ చేసుకుంటాం మంచిది. నేనైతే ప్రతి శనివారం పెట్టుకుంటానండి. నాకు ఆ స్వామివారి నామాలు అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఆ నామాల్లోనే స్వామివారిని చూసుకుంటాను. నాకు ఇష్టం, నేను పెట్టుకునే పూజ అయితే చేసుకుంటాను అనమాట. అలాగే పిండి దీపాలకు అన్నిటికీ నామాలు పెట్టుకోవాలి. మనం పెట్టే ముగ్గులో కూడా నామం ఉండేలా చూసుకోవాలి. అంతేనండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది అనమాట పూజ అనేది. 7వ వారం చెప్పాను కదా, మనకు వీలైన దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. మనకి వీలు అవ్వదు అనుకుంటే నైవేద్యం మనకు వీలైనంతలో పెట్టి స్వామివారికి దండం పెట్టుకోవచ్చు. మనం దగ్గరలో తిరుపతి వెళ్ళగలము అనుకుంటే ముడుపు కట్టుకుంటే చాలా మంచిదండి. లేదంటే మనకి 7 వారాలు పూర్తయ్యాక ఎక్కడో ఒక దగ్గరగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అనమాట. తిరుపతి వెళ్తే స్వామివారి దయ వల్ల ఇంకా మంచిది. లేదంటే దగ్గరలో వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకోవచ్చు. అయితే నేను చేసుకునే పూజ అండి ఇది. నేను చేసుకునే విధానం అయితే మీతో చెప్పాను. ఇందులో ఏమైనా తప్పు ఉంటే నాకు చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. నాకు తెలిసిన పూజను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. నాకు వీలైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. నేను చేసుకునే పూజ ఇదండి. ఇలా అయిందనమాట నా శనివారం పూజ. నాదైతే 7 శనివారాలు పూర్తి అయిపోయింది. నేను ఆల్రెడీ వాడపల్లి వెళ్ళొచ్చాను. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ స్వామి దేవలు అంతా బాగుంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇదండి నా 7 శనివారాల పూజ ఇలా చేసుకున్నాను అనమాట. శనివారం రోజు మాత్రం పసుపు రంగు బట్టలు కట్టుకుంటే చాలా మంచిదండి. ఇదండి నాకు తెలిసిన పూజ విధానం. నేను ఇంకేమైనా మర్చిపోయి ఉంటే నా కామెంట్లో తెలియచేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.